హాయ్ అండి. అందరికీ నమస్తే. ఆహ్, అందరికీ ది కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి స్వాగతం అండి. చాలా చక్కగా ఉంది గదా! ఈ విధంగా సాయంత్రం వేళ మనం అందరం ఇలా జూమ్‌లో జాయిన్ అయ్యి, ప్రతి ఒక్కరు మాస్టర్ ద్వారా వాళ్ళ మాటల్లో అసలు పత్రి సార్‌ని ది కంప్లీట్ మ్యాన్ అని ఎలా అర్థం చేసుకున్నారో వాళ్ళ మాటల్లో వింటుంటే ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుందనమాట. సో, పత్రి సార్ ఎన్‌లైటన్‌మెంట్ పొందిన తర్వాత కంప్లీట్ మ్యాన్‌కి ఆహ్, ఆహ్, మనకు ప్రత్యక్షంగా చూపించారన్నమాట. జ్ఞానంలో కానీ, ఆటల్లో గానీ, సంగీతంలో గానీ, పాటల్లో గానీ, అన్ని కోణాల్లో పత్రి సార్ మనకు ఎప్పటికప్పుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారన్నమాట. సో, ఇవన్నీ చూసాం కదండీ! సో, అదే విధంగా మనకు ఈరోజు మేడం నీలిమ గారు సిద్ధంగా ఉన్నారు మనతో చాలా అనుభవాలు పంచుకోవడానికి. మేడం, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ది కంప్లీట్ మ్యాన్ అని పత్రి సార్‌ని మీరు ఎలా, ఎలా గుర్తిస్తారు? పత్రి సార్‌ని అసలు మనం ఫస్ట్ గురువుగా చూడాలా? ఫ్రెండ్‌గా చూడాలా? ఆ తర్వాత మీకు పత్రి సార్ పరిచయంలో మీకు జరిగిన ఆలోచనల్లో మార్పు కానివ్వచ్చు, పట్టుకున్న జ్ఞానాన్ని కానివ్వండి, ఏవి ఆచరించారు ఎక్కువగా? చాలా విశేషాలు మాతో పంచుకోండి మేడం. అసలు ఎలా కంప్లీట్ మ్యాన్ అనొచ్చంటారు? మనం గూడా ఆ విధంగా కంప్లీట్ మ్యాన్ అవ్వడానికి మన సాధన ఎలా ఉండాలి అంటారు? సో, ఓవర్ టు యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇంట్రడక్షన్. ధ్యానానికి ఎలా వచ్చారు? మొట్టమొదటిగా ధ్యానాన అనుభూతులు ఎలా ఉన్నాయి? తర్వాత పత్రి సార్‌ని ఎలా కలిసారు? ఎలా చూసారు? ఏం నేర్చుకున్నారు? అన్ని విశేషాలు పంచుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హావింగ్ మీ హియర్. యాక్చువల్‌గా ధన్ కుమార్ గారు. ఓకే. యాహ్! అలాగే పత్రిజీ ఫిల్మ్స్ డైరెక్టర్ అయిన శివాంగ్ సార్ గారికి, అలాగే నన్ను ఇన్వైట్ చేసిన ధన మేడంకి థ్యాంక్ యూ. టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రి గారికి ప్రణామాలు. ఇంకా పత్రి సార్ గురించి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. నిజం చెప్పాలంటే అప్రిషియేట్ చేయాల్సిందే. సో పత్రిజీ జర్నీ అనేది నాకు 2002లో స్టార్ట్ అయిందండి. నేను ఇంటర్ చదువుతున్న టైంలో ఎండింగ్ అయిపోతుంది ఆ టైంలో. పత్రి గారు అంటే ఆ మెడిటేషన్ పరిచయం కానీ, పత్రిజీ కానీ ఎంటర్ అవ్వడము నా లైఫ్‌లోకి జరిగింది. అయితే నేను డాక్టర్ ఫీల్డ్‌లో వెళ్ళాలని అనుకున్నాను. అప్పుడు డాక్టర్ సత్యనారాయణ సార్ గారు కరీంనగర్‌కి రావడము, అలా పాథాలజీ సార్, శ్రీనివాస్ సార్ అనే ఇద్దరు డాక్టర్స్ క్లాస్ తీసుకున్నారు ఫస్ట్. అలా క్లాస్ విన్నాను. జనరల్‌గా నేను స్పిరిచువల్‌లోనే ఉన్నాను చిన్నప్పటి నుంచి. అయితే అందుకనే నేను తొందరగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెడిటేటర్సే. మదర్, సిస్టర్, బ్రదర్, ఫాదర్ అందరూ కూడా ఆ టైంలో అందరం ఒకటేసారి ముందు వెనక అలా వచ్చేసాం అందరము. సో, కరీంనగర్ అన్నట్టు నేను నేటివ్ ప్లేస్. అక్కడ ఇక సార్ ఏంటంటే అసలు మెడిటేషనే చాలా సింపుల్‌గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మెడిటేషనే చాలా సింపుల్. ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. అది బెస్ట్ క్వాలిటీ. నేను ఈ జన్మలో ఎక్కువ పూజతోటి కనెక్షన్ లేదండి. సో, కాబట్టి నాకు అంటే మిగతా వాళ్ళ నేను లేను అన్న ఫియర్ ఉండేది. మరి నేను గాడ్‌కి దగ్గరగా లేనేమో, మిగతా వాళ్ళలాగా నేను పూజలు అవన్నీ టఫ్‌గా అంత ఈజీగా అంటే బలవంతంగా చేయొద్దు కదా! ఒకటో, రెండో కొన్ని కనెక్ట్ అయ్యే చేశానంతే. సో, మెడిటేషన్ అనేది యాక్చువల్ అదే యాక్చువల్ ప్రాసెస్. మనలో మనం కనెక్ట్ అవ్వడమే అని తెలిసిపోయింది. సో, అది నాకు చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పత్రిక గారు రాగానే ఆయన ఏదో కొత్తగా కనెక్షన్ ఉన్నట్టు లేదప్పుడు. ఆయన రాకంటే ముందే ఆయన స్పీచెస్ నాకు కనెక్ట్ అయ్యాయి. అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ తక్కువ. అసలు పెద్దగా లేవు కదా! 2002 అంటే 24 ఆ ఇయర్‌లో ఏంటంటే ఆయన సీడీస్ ఉండేవి. మనం సీడీస్ పెట్టుకొని వినాలవి. అందులో ఆ వీడియోస్‌ని చూస్తూ వినడమనమాట. ఎంత డెప్త్ కనెక్షన్ ఉంది అంటే సార్ తోటి సోల్ కనెక్షన్ అది. అవి అట్రాక్ట్ ఎంత అంటే డీప్ కనెక్టెడ్ అయిపోయాయి నాకు. సో, చాలా వాటిని వినడము, క్యాప్ పెట్టుకొని ఎక్స్‌పెరిమెంట్ చేయడము స్టార్ట్ చేశాను. ఇక సార్ వచ్చేసరికి అప్పటికి నేను ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాను. సో, ఫస్ట్ క్వెషన్ సార్‌తో నేను మాట్లాడింది. చాలా సింపుల్‌గా వచ్చారంతే.
ఏది తనకంటూ ఒక స్పెషల్ అలా ఏం లేదు. అందరిలో కలిసిపోవడం. అందరితో కలిసిపోవడం ఫస్ట్ క్వాలిటీ సార్. అందరిలో నేను ఒక్కడినే అన్నట్టుగానే వచ్చారు. అలా. సో, వచ్చేసారు. వచ్చేసి ఏంటి అక్కడ కూర్చున్నారు? సింపుల్‌గా కింద చాపేశారు అక్కడ. ఆ చాప మీద కూర్చున్నారు. స్పెషల్‌గా చైర్ అది ఏమీ లేదు. అలా ఒరిగి కూర్చున్నారు. మాట్లాడండి అంటున్నారు అందరితోటి. అప్పటికి నేను చాలా మెడిటేషన్ చేస్తున్నాను. సజ్జన సంగతి నడుస్తుంది. ఫస్ట్ క్వెషన్ అడిగానన్నట్టు. నాకు చెయ్యడం కంటే చెప్పాలనిపిస్తుంది సార్ అని అడిగాను. మీరు చెప్పడానికే వచ్చారు అన్నారు ఫస్ట్. నా ఫస్ట్ క్వెషన్ అది. ఆయన చెప్పింది కూడా మీరు చెప్పడానికే వచ్చారు అని. సో, అలాగే ఇంకో మాట కూడా అన్నారు. అక్కడ ఒక టీవీ చూపించారు. చూపించి ఆ టీవీ చూసారా? అంటే చూసానంటే, అది చూడండి నడుస్తూ ఉంటుంది రోజు వాడుతుంటే. వాడకపోతే ఏమవుతుంది? అది పాడైపోతుంది, మూలబడిపోతుంది. అలాగే మనం కూడా అన్నట్టుగా చెప్పాడు. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేయకపోతే ఎలాగైతే వాడని వస్తువు పాడైతుందో అలాగే మన సోల్ స్టేట్ కూడా తగ్గిపోతుంది. కింది పడిపోతామని దాని అర్థం. సో, అలా ఫస్ట్ డే నా పర్పస్ చెప్పారు. ఎలా ఉండాలో కూడా చెప్పారు. సో, అక్కడ వన్ బై వన్ తీసుకున్నాను. సింపుల్‌గా అంతే. సో, ఇలా వస్తూ వెళ్తూ ఉండేవారు కరీంనగర్‌కి. అలా వచ్చినప్పుడు మళ్ళీ విజిట్ అయినారు. అవుతుంటే నేను సార్ తోటి జనరల్‌గా మాట్లాడినప్పటికి నేను ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాను. సో, అడిగారు. అప్పటి వరకు నా పేరు అడగలేదు. ఎప్పుడు కూడా మేడం, సార్ ఇలాగే మాట్లాడతారు. ఎవరిని పర్టిక్యులర్ పేరుతో ఐడెంటిఫై చేయరు. అందరిని ఈక్వల్‌గా వన్నెస్‌లోనే చూస్తారు. అందరూ మాస్టర్స్, మేడం, జెండర్ బట్టి మేడం, సార్ అంతే. మాస్టర్స్ అందరూ మాస్టర్సే. సార్ ట్రీట్ చేసేది. సో, అలా కాళ్ళు ఊరికే అలా సేవ చేస్తూ ఉన్నప్పుడు, "ఏం చదువుతున్నావు?" అని అడిగినప్పుడు, "నేను ఫిజియోథెరపీ చేస్తున్నాను." అప్పుడు నా పేరు అడిగారు. డిజిటేషన్ అంటే నేనేం చదువుతున్నాను అని తెలుసుకున్నాక అడిగారు. ఎందుకు అడిగారు అంటే, ఆ టైంలో జనాలకి రీచ్ అవ్వాలంటే, మనం అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారని చూపించడానికి అది అవసరం. అన్ని ఫీల్డ్‌లో, అన్ని చదువుల్లో ఉన్న వాళ్ళు కూడా ధ్యానంలో ఉంటారని తెలియాలి. సో, అలా అప్పుడు పిలిచి ఏం చేశారంటే, స్టేజ్ మీద పిలిచాను. స్టేజ్ మీద అప్పుడు నీలిమ అని పిలిచారు. డాక్టర్ అని కూడా అన్నారు. అలా పిలిచి నీ నీ ఎక్స్ నీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకో ఫస్ట్. అలా నేను అన్ని నా ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తూ వచ్చేసాను. కంటిన్యూగా నా ఎక్స్‌పీరియన్సెస్ అన్ని అలా నాకేమి ఫియర్‌గా ఏమి అనిపించలేదు. డైరెక్ట్‌గా అన్నీ షేర్ చేశాను. ఫస్ట్ టైమ్ నేను మైక్ కూడా వదలలేదు. సార్ ఇచ్చేది అడిగేదాకా ఇవ్వలేదు. సో, అడిగేదాకా ఇవ్వకపోవడం అన్నది ఉండొద్దు. మనకు లిమిట్ పీరియడ్ ఉండాలి. బట్ ఫస్ట్ టైమ్ కదా! ఎన్నో చెప్పాలని అన్నీ చెప్పేసాననమాట. తీసుకున్నాను. మళ్ళీ కిందకి పంపించలేదు. పక్కకి కూర్చోబెట్టుకున్నాను ఆ స్టేజ్ పైన. ఎందుకో ఆ డే అంతా నాకిచ్చినట్టుగా అనిపించింది. అంటే అందరితో పాటు నాకెక్కువ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత తర్వాత నాకు అర్థమైంది. పక్కకు కూర్చోబెట్టుకున్నాక ప్రతి మాట్లాడుతున్నా చూస్తున్నారు. అప్పుడు ఒక స్టోరీ చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, సార్ ఒక ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ రాగానే ఆయన గొప్ప యోగి అని అందరూ ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి అందరు ఫ్యాన్స్ అయిపోయారు. ఇంక ఎలాగంటే అందరికంటే స్పెషల్ క్వాలిటీ ఉన్న వాళ్ళందరూ ఒక గొప్ప స్వామి అంటే అందరూ ఊరు వాళ్ళందరూ గౌరవిస్తారు కదా! అలా స్వామీజీని అందరూ గౌరవించడం అలా ఇలా జరిగిపోతుంది. ఆయన ఎప్పుడు మౌనంలో ఉంటాడట. సో, ఆ తర్వాత ఆ ఊర్లో ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకొని అబ్బాయి మోసం చేసాడు. సంథింగ్ జరుగుతది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఊరు వాళ్ళు ఎవరు చేశారంటే చెప్పాలి గదా! ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక ఆ స్వామీజీ పేరు చెప్తదన్నమాట అమ్మాయి. సో, అప్పుడు వచ్చి ఊరు వాళ్ళందరూ ఆ స్వామీజీని తిడతారు. తిట్టినప్పుడు కూడా ఆయనే నువ్వేనా అంటే సమాధానం చెప్పడానికి దానికి స్మైల్ ఏస్తాడు. అప్పుడు అందరూ ఆయనని తిడతారు. మొదటగా ఏం చేశారు? ఆయనను గౌరవించారు. తర్వాత ఏం చేశారు? ఆయన తిట్టారు. గౌరవించినప్పుడు అంతే ఉన్నాడు. తిట్టినప్పుడు అంతే ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు సత్యం నిప్పులాంటిది కాబట్టి బయటకొచ్చేస్తుంది కాబట్టి తర్వాత అసలు విషయం తెలిసి అబ్బాయి తెలుసుకోవడం, మళ్ళీ వాళ్ళు కలవడం జరుగుతుంది. అనవసరంగా స్వామీజీని తప్పు పట్టామని తెలుసుకొని కాళ్ళ మీద పడతారు. అప్పుడు అదే స్పందన. ఆయన ఎప్పుడు స్థితప్రజ్ఞతోటే ఉన్నాడు. అది సూచించాడనమాట. నాకు చూపిస్తూ. సరే కథలు చెప్తున్నారు. గురువు పక్క కూర్చోబెట్టుకున్నారు ఆనందం. అప్పుడప్పుడే కదా మనకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలియలేదంట. తర్వాత ఏం జరిగిందంటే ఒక పాట పాడారు. 'మధురం' సాంగ్.
మానం మధురం, అవమానం మధురం, కష్టం మధురం, సుఖం మధురం. ఇంకా కంటిన్యూగా పాట పాడడం, నన్ను చూడడం, పాట పాడడం, నన్ను చూడడం చేస్తూనే ఉన్నాడు. అయిపోయింది మొత్తం అయిపోయింది. ఇంకా ఎండ్ చేసి బాయ్ చెప్పేసారు అంతే. ఇక స్టార్ట్ అయింది నా లైఫ్ లో ఇవన్నీ స్టోరీస్. అంటే నేను ఎలా ఉండాలో ఆ ఒక్క రోజు ఆ పాటతో ఆ స్టోరీతో నాకు చెప్పారన్నమాట. సో మానాలు, అవమానాలు ఇంకా 1 బై 1 ఎంటర్ అవడం స్టార్ట్ అవుతూ వచ్చింది. సో అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లోపల నుంచి వాయిస్ సారు పాడిన పాట. సో అది నేను నేర్చుకోవాలి అని నాకు అప్పుడు అర్థమైంది. సార్ పక్కగా ఉండి ఎవరి టైం ఎప్పుడు వచ్చిందో వాళ్ళ ఈ ప్రణాళికలు, వాళ్ళ ఆ పరిస్థితులు ఎలా ఉండాలో గుర్తు చేసే ఒక మహానుభావుడు. చాలా సింపుల్ గా అందరిలో ఉంటూ, అందరి పాటలో ఉంటూ, ఒక ఫ్రెండ్ లాగానే ఉంటూ, ఎవరి పని ఏంటి, ఆ పని కంప్లీట్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి, మన స్థితి, ఆత్మస్థితి, ఎక్కడి వరకు ఎదిగినాం, ఏది మర్చిపోయాం, దేన్ని గుర్తు చేయడానికి వచ్చాడో వాటికి రాగానే అవి పైకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అవి నాకు వెంటనే తెలియకపోయినా స్లోగా అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనకు పత్రిజారు ఏం చెప్పారంటే, అపో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తారు కదా. సో కోర్స్ కంప్లీట్ అవుతుంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్, తిరువన్నామలై ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళడం జరిగింది, షిరిడి ధ్యాన మహాయజ్ఞం, ఇవన్నీ మేము వెళ్ళామన్నమాట. సో చాలా విషయాలు తెలుసుకున్నాము. ప్రతి యజ్ఞంలో సార్తో జర్నీ, సార్ ఎలా మాట్లాడతారు, అన్ని విషయాలు తెలుసు. అనంత జ్ఞానం, దాన్ని ఒక్కరు పట్టుకోలేరు. అందుకే అందరు మాస్టర్స్ ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరు షేర్ చేసుకుంటున్నారు. అంటే అందరూ కలిస్తే కనీసం మనం రీచ్ అవ్వచ్చాము, దగ్గరగా ఉండొచ్చు అట్లీస్ట్. సో అందరు ఒకరినొకరు షేర్ చేసాం, అనంతం అన్నట్టు ఆయన. ఎందుకంటే సంపూర్ణ స్థితిని మనం అంచనా వేయలేము, వర్ణించలేము, మాట్లాడలేము. ఒకరి వల్ల అయ్యే పని కాదు అది. సో కాబట్టి ఆయన సమక్షంలో మన పరిపూర్ణత దిశగా ప్రయాణం మాత్రం తప్పకుండా జరుగుతుంది, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. సో కాబట్టి ఇది నేను ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాను. ఒక్కొక్క యజ్ఞంలో, ఒక్కొక్క జర్నీలో ఆయన విజిట్ అవుతున్న కొద్దీ నేను ఎంత నేర్చుకోవాలి, ఎంత స్థితి అద్భుతం, ఆ స్థితి, ఆ లా ఆఫ్ పారాడాక్స్, ఇది కూడా అన్ని, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గుడ్ అంట, ఎవ్రీథింగ్ ఈస్ బ్యాడ్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ బ్యాడ్ అంట. అంటే అన్ని బ్యాలెన్స్ లో చూడాలి అని తెలిసిపోతుంది. అది నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, నేను ఎన్నో చూసినప్పుడు, ఆ రోజు ఇచ్చిన మెసేజ్, నీ డౌట్ ఏముంటుందో ఆ డౌట్ తగ్గ ఆన్సర్ అక్కడ వస్తుంది. అంటే సోల్ కనెక్షన్ తోటి జరుగుతుంది. ఇది మనకే కాదు, చాలా మంది మాస్టర్స్ ఎవరు అయితే ఆయనతో కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ ఆన్సర్స్ రావడం జరుగుతుంది, అందులో నో డౌట్. అది మీడియా ద్వారా కావచ్చు, ఆయన డైరెక్ట్ ఇచ్చే స్పీచ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సందేహాలకు ఆన్సర్ ఆయన నుంచి వచ్చాయి. కానీ దాన్ని అర్థం చేసుకోవాల, స్థితి పెరగాలంటే ధ్యానము, అనుభవం ఉండాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం కదా, అసలైన జ్ఞానం. సో ఈ రెండు లైఫ్ లో 1 బై 1 ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది అనమాట. సో మనం వీఆర్ గాడ్స్, వీఆర్ మాస్టర్స్ అంటే ఎప్పుడు పూలపాన్పులా ఉండడం కాదు, ప్రతిదాన్ని పూలపాన్పు చేసుకోవడం అని నేర్పించారు. అది ఎలా ఉన్నా దాన్ని నువ్వు పూలపాన్పులా ఎలా చూడగలుగుతావు, ఆ స్థితి ఎదుగు, అది అని మనకు చెప్పేది. అలా అని తర్వాత తెలిసింది. అంటే 1 బై 1 ఆయన అలాగే చూపిస్తున్నారు కాబట్టినే కంప్లీట్నెస్ అయ్యారు. ఏదైనా కంఫర్ట్ చేసుకుంటారు, కంఫర్ట్ లో ఉండడు, కంఫర్ట్ గా దాన్ని మార్చేసుకుంటారు. అంటే బియాండ్ ద లెవెల్, అంటే మెటీరియల్ లైఫ్ కి బియాండ్ స్టేట్ లో ఉంటారు. కానీ అన్ని మెటీరియల్ లైఫ్ ని కూడా సాధారణ పీపుల్ ఎలా ఎంజాయ్ చేస్తారు అలాగే చూపిస్తాడు. సో అన్నిటితో ఉండడం ఆయనకు చాలా సులువుగా చేయగలుగుతాడు అనమాట. అలా అందరూ చేయలేరు, ఆ స్థితి పెంచుకోవాలని. సో ఇలా 1 బై 1 ఆయనతో జర్నీ చేసినప్పుడల్లా ఇది తెలుసుకోవడం జరిగింది. సో ఇక మనము అపో దీపోభవ అని ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నప్పుడు నేను మెడిటేషన్ లో, ఇంకా నాకు చదువులు అయిపోతూ అంటే మ్యారేజ్ స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి హస్బెండ్ ని వాళ్ళే వెతుక్కోవాలి, ఎవరి వైఫ్ ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు చాలా స్పీచెస్ వచ్చాయి అన్నమాట. అలా అయితే నాకు ప్రతి మ్యాచ్ నేను చదివిన దాని ప్రకారం అబ్రాడ్ లో బాగుంది, అబ్రాడ్ వెళ్ళిపోదామని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఇంకా నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఏ మ్యాచ్ వచ్చింది ఇది నాకు సూట్ అవుతుందా, చికాగో ఇలాంటివి వచ్చాయన్నమాట అబ్రాడ్. అప్పుడు పత్రిక పెద్దగా కనిపించారు ధ్యానంలో. ఏంటి నీలిమా, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకి లొంగిపోతున్నావా అన్న. అనగానే ఇంకా మాయమైపోయారు. ఆ తర్వాత ఆ మ్యాచ్ కూడా లేదు. అప్పుడు తర్వాత నాకు వచ్చిన
మ్యాచెస్ అంటే ఇంకా నేను అబ్రాడ్ వైపు చూడొద్దని నాకు అర్థమైపోయింది మెల్లిమెల్లిగా. సో తర్వాత ఏమైంది అంటే నాకు ఈ నిజామాబాద్ డిస్టిక్ లో ఆర్మూర్ నుంచి ఒక డాక్టర్ అక్కడ కంప్లీట్ చేసుకున్న అతను నా హస్బెండ్ గా రావడం జరిగింది. సో అది ఇంక నో అని చెప్పలేదు సార్ ఇక. సో ఇన్విటేషన్ ఇవ్వడానికని నేను ఆ, తెలిసిన మాస్టర్స్ తో పంపించాను. ఆయన సార్ని ఒత్తిడి చేయొద్దు, చాలా బిజీగా ఉంటారు, ఇది ఇన్విటేషన్ అయితే ఇవ్వండి అని చెప్పాను వాళ్ళతో. ఆ విషయం వినగానే సార్ చాలా నవ్వారు. నవ్వేసి నాకు కాల్ చేశారు అన్నట్టు. సో నేను మ్యారేజ్ డేస్ లో ఉన్నాను, అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ నడుస్తుంది కదా డే బై డే. అప్పుడు నాకు కాల్ చేసి ఏంటి సంగతి అని అడిగారు. వీళ్ళు మ్యాచ్ సెటిల్ అయిందని కంగ్రాచులేషన్ చెప్పారు, అయితే మ్యారేజ్ కి రావాలి సార్ మీరు అని అన్నాను. తప్పకుండా వస్తాను అన్నా. తప్పకుండా వస్తాను అనగానే నేనేమన్నాను, మీరు అందరు మాస్టర్ని తీసుకొని రావాలి సార్ అని అన్నాను. అంటే ఇంకా నవ్వి ఓకే అన్నారు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, అడగడం మన వంతు, చేశారు కాబట్టి చూసుకోవడం ఆయన వంతు కదా, అక్కడికి అయిపోయింది. నిజానికి ఫిజికల్ గా అయితే రాలేదు. చాలా మంది అప్పటి వరకు ఉన్న మాస్టర్స్ కొందరు వచ్చారు, మా రిలేటివ్స్ కూడా ధ్యానులే. సో అందరూ వచ్చారు చాలా వరకు. ఇంకా డాక్టర్ కాబట్టి చాలా మంది డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. సో మ్యారేజ్ జరుగుతుంది, అందులో ఒక మెడిటేటర్ ధ్యానంలోకి వెళ్ళిపోయారు కరెక్ట్ తాళి కట్టేసేందుకు. సో అప్పుడు ఏం జరిగింది అంటే పత్రి ఇస్తారండి, అందరు మాస్టర్స్ 1 by 1 పంచలు కట్టుకొని హాస్టల్ గా వస్తున్నారట. వచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇది ఆ విజన్ అని చెప్పేశారు. ఆయన ఏమన్నా నేను తప్పకుండా వస్తాను ఫిజికల్ గానే హాస్టల్ గా నాకు చెప్పలేదు. నేను రమ్మన్నాను ఫిజికల్ గానే హాస్టల్ గా నేను అడగలేదు. సో రెండు జరిగిపోయినాయి కదా. సో నేను చూడకపోవచ్చు, ఒక మాస్టర్ ఆటలను ధ్యానంలోకి వెళ్ళడము చూడడము జరిగింది. అంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, అదే రకంగానేనా ఇచ్చిందంటే అది జరిగి తీరుతుంది, అది ఏ రకంగా జరగాలో అదే జరుగుతుంది. సో అద్భుతం కదా అది. సో అలా వచ్చారు, అది జరిగింది. సో తర్వాత నేనేమనుకున్నాను, మనం గాడ్స్ మాస్టర్స్ కదా, ఎక్కడికి వెళ్ళినా మనం ఈజీగా అని మార్చగలుగుతాం అన్న మైండ్ సెట్ ఉంటాం. అప్పటిదాకా పేరెంట్స్ అందరూ మెడిటేటర్స్ కాబట్టి తర్వాత కూడా అలాగే ఉంటుంది అనే మైండ్ సెట్ తోటే ఉంటాం, అన్ని ఈజీ అనుకుంటాం. ఉండకపోవచ్చుగా, అది నాకు తెలియదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వీళ్ళు నేను ఎంచుకున్న ఫ్యామిలీలో వాళ్ళు అంత మెడిటేటర్స్ అంత కాకపోయినా కానీ వెజిటేరియన్స్ కూడా కాదు, కానీ అయినా సార్ ఓకే చేశారు. నాకేం అర్థం కాలేదు, కానీ చాలా ఈజీ అనుకున్నాను. అంత ఈజీ ఏం కాలేదు నాకు. ఈజీ కాకపోయేసరికి నేనేం చేశాను, నేను డౌన్ అయిపోతే రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎవరు బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది. సో ఎందుకు వచ్చిన గోల, కొద్దిగా తగ్గించుకుందాం అని తక్కువగా ఉన్నాను. అప్పుడు పత్రి గారు మళ్ళీ వస్తే ఆయన కలవడం చేయడము, ఆర్మూర్ నుంచి కరీంనగర్కి వస్తే ఆయన కలవడము, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కలిసేదాన్ని. అయితే ఏంటి సార్ అన్ని అనుకున్నట్టు లేవు అంటే, ఋతువులు ఉంటాయి ఇప్పుడు ఒకేలా ఉంటాయా, మారుతాయి కదా అన్నారు. ఓకే హోప్ ఇచ్చారు. ఇచ్చేసి ఓకే అని నెల రోజు చూశాను. నెల తర్వాత కూడా మారలేదు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏ అవి ఉంటాయి అయితే ఏంటి అని మళ్ళీ అన్నారు. ఊరికే సతాయించద్ది కదా మనం. ఆయన మన మైండ్ సెట్ ని ట్యూన్ చేస్తున్నారు కంఫర్ట్ గా చేయడానికి. కానీ నేనేం చేశాను, వెంటనే మారాలి, వెంటనే మారాలి, అందరూ ధ్యానులు అయిపోవాలి, అందరూ వెజిటేరియన్ అయిపోవాలి, నాకు కంఫర్ట్ ఉండాలి. ఇదే కదా ఎవరైనా పార్ట్నర్ ని చేసుకుంటే, వీళ్ళు ధ్యానంలోకి వస్తే బాగుండు, వీళ్ళు వెజిటేరియన్ అయితే బాగుండు, ఇదే ఉంటది ఫస్ట్ ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ. నాకు అలాంటి మైండ్ సెట్ ఉండేది. సో అలా అయిపోయింది. తర్వాత ఏమన్నారు, నేను ఉన్నా కదా అన్నారు. సరే అది అక్కడ పక్క పెట్టేసాను. ఆ టైంలో మళ్ళీ తర్వాత ఈ ఇక్కడ మన పార్టీ పెట్టారు కదా, పిరమిడ్ పార్టీలో ఆర్మూర్ నుంచి నన్ను ఎమ్మెల్యేని నిల్చోమన్నారు. వీళ్ళు మెడిటేటర్స్ కాదు, అండ్ నాన్ వెజ్ మానలేదు, అండ్ ఇక్కడ అసలు మెడిటేషన్ లేదు, నేను వెళ్ళి నిల్చుంటే నాకు వైట్ అపోజిట్ ఉంటది అని అస్సలు ససమీరా నేను రెడీగా లేను. ఏదో మేము చూసి వెళ్దామని వచ్చాను కానీ నేను ఇవన్నీ నాకు సెట్ అవ్వదు అన్నట్టుగా ఉన్నాను. కానీ చాలా బతిలాడారు. ఆ పనికి ఎందుకో రీజన్ ఉంటుంది, నాకు తెలియలేదు ఆ టైంలో. ఎందుకంటే నేను మళ్ళీ సంసారంలో స్ట్రక్ అయిపోయింది, కొద్దిగా ఇంపాక్ట్ పడింది. సో కాబట్టి ఇంకా అప్పుడే బేబీ స్టార్ట్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. సరిపోతే డిస్టర్బెన్స్. అయితే ఏమైందంటే ఎమ్మెల్యే నిల్చోమంటే నో సార్, నేను మీ హస్బెండ్ తో మాట్లాడుతున్నాను. వెంటనే మా ఆయనకు ఫోన్ చేశారు కల్పించమని చెప్పేసి. ఇక వాళ్ళు ఓకే అంటారు, వీళ్ళు మాట్లాడుకున్నారు ఓకే అన్నారు. నేనే ఫోర్స్ చేసి సార్ ప్లీజ్ నేను ఉండను, ప్లీజ్ ఉండను, ప్లీజ్ అని చెప్పేసి. అప్పటికైనా ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చింది అని ఫోటోలు తీసుకోవడము, గ్రూప్ ఫోటోలు తీయడము, న్యూస్ పేపర్స్ కి ఇవ్వమని చెప్పడము, ఇవన్నీ చేసేసారు.
నాకు ఇంకా భయమైంది. ఎందుకంటే ఒక గురువు అంటే నిజంగా ఎమ్మెల్యే అయిపోతాను అన్న. ఎందుకంటే వాళ్ళంతా గొప్ప పవర్ఫుల్ ఉంటారు కదా. ఆ టైంలో నాకు ఆ నాలెడ్జ్ లేదు, ఏది లేదు. వెంటనే నేను అయిపోతే ఏం చేస్తానని భయం కూడా ఉండింది అనమాట ఇవన్నీ. కానీ దాని వెనుక వేరే రీజన్ ఉందని ఆ టైంలో నాకు తెలియలేదు. సో నేను స్కిప్ చేసుకున్నాను. కానీ ఎంత పెద్ద తప్పు చేస్తానంటే, ఒక గురువు ఒక ప్రణాళిక ఇచ్చారంటే ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి మనకి. అది జస్ట్ ఓకే చెప్పాలి. ఇప్పుడు క్లాస్ కూడా ఎందుకు నేను ముందు వెనకైనా వచ్చానంటే, అప్పుడు చెప్పిన గుణపాఠమే నేను దేనికి నో చెప్పాను. సో ఏంటంటే, సార్ ఒకటి ఏ రూపంలో ఇవ్వచ్చు, డైరెక్ట్ ఆయనే చెప్పొచ్చు, ఒక మాస్టర్ రూపంలో అడగొచ్చు. వాళ్ళు మనకు ఒకటి ఇచ్చారు అంటే, మనం తెచ్చుకున్న ప్రణాళికలో కొన్ని డోర్స్ ఓపెన్ అవ్వడానికి మనం చేసే సర్వీస్ ఇక్కడ చిన్న ఒకటే అడుగు. అక్కడ నువ్వేం చేసేది లేదు, ఒకటే స్టెప్ వేయాలి. మిగతాదంతా మాస్టర్స్ చూసుకుంటారు. నేనేం చేశాను, సంసారమైన పియర్ అన్ని నా లైఫ్ కంటే చేశాను. సంసారము, వాళ్ళు ఇలా అనుకుంటారు, ఊరు వాళ్ళు ఇలా అనుకుంటారు. అక్కడ నీ ధైర్యానికి ఒక పరీక్ష. నీ ప్రణాళికలో ఒక చిన్న పరీక్షను దాటలేవా? జస్ట్ నామినేసి వచ్చి ఉంటే అయిపోతుంది కదా. నువ్వు పెద్ద చేసేది ఏమీ లేదు. అవేమీ ఆలోచించలేదు. ఇంట్లో మాకు బాగుండాలి అని ఒకటే తీసుకున్నాను. సో నువ్వు చెప్పేశాను సార్ బతిలాడంగా కూడా. అప్పుడు నాకు తెలియలే, ఎన్నో ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను మెల్లిమెల్లిగా ధ్యానం తగ్గించుకోవడం వల్ల నా బేబీ కూడా ఎర్లీగా వచ్చింది అనమాట. ఎర్లీగా రావడం వల్ల ప్రిమెచ్యూర్ బేబీ అంటే అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఇంత చదువుతుంది, ఇంటెలిజెంట్ బేబీ అది పేరు. కానీ అప్పుడు నేను ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను. ధ్యానంని నన్ను నేను, మనం వెళ్ళిపోతే మనల్ని తీసుకొచ్చడానికి ఎవరు కూడా సతీ సావిత్రి లాంటి వాళ్ళు ఉండరు, మళ్ళీ తీసుకురారు. ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళింది నా బాడీ. ఎందుకు అంటే, నువ్వు ఏ పని మీద వచ్చినా ఆ పని చేయకపోతే నీ సోల్ రెడీగా ఉండదు, రెడీ అయిపోతుంది వెళ్ళిపోవడానికి. సో అది నాకు తర్వాత తెలిసింది. మెల్లిగా నేను సెకండ్ బేబీకి వచ్చేసరికి మొత్తం ధ్యానాన్ని, మన ప్రాజెక్ట్స్ ని మెల్లిమెల్లిగా రీగైన్ అవ్వడానికి టైం తీసుకున్నాను. సో మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటూ వచ్చాను. ఇంటికి కష్టాలు వస్తున్నాయి అన్నట్టుగా ఊరికే వెళ్ళినప్పుడు ఒకసారి అన్నారు, మనము పైన అనుకొని వచ్చాము, నువ్వు నా జతగా చేరావు, సో వచ్చిన పని చేసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పారు. ఎవ్వరు ఏమంటున్నారో పట్టించుకోవద్దు, నువ్వే పని వచ్చావో ఆ పని చేసుకొని వెళ్ళాలి అని ఒకటే మాట చెప్పారు. కానీ ఎప్పుడు నాకు ఈ మెటీరియల్ లైఫ్ వల్ల నాకు అసలు ఏమీ పెద్దగా కొద్దిగా అర్థమవుతూ కానట్టుగా ఉండేది ఆ టైంలో. సో అనుకుని వచ్చామని అంత ఓపెన్ గా చెప్తున్నాడు కదా అన్నప్పుడు నేను చేయాలి కదా. ఏ పని ఫస్ట్ నాకు డైలాగ్ ఏం చెప్పారు, టీవీని వాడకపోతే ఏమవుతుంది, టీవీ పాడైతుంది. వాడాల్సిందే కదా. ఇప్పుడు నీ సోల్ ఏ పనికి వచ్చిందో ఆ పని చేయాల్సిందే కదా. ఎప్పటిలాగా మళ్ళీ ఓల్డ్ లైఫ్ లాగా అంత ముందు లైఫ్ స్టైల్స్ కానీ అదే సంసారం అలాగే అంటే నీ సంసారం వదిలేయమనట్లేదు. ఎంత కష్టం ఉన్నా నువ్వు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు చేసుకో, కానీ నువ్వు పని చేయి, సత్యాన్ని వదలకని చెప్తున్నారు అనమాట. సో అది నాకు అర్థం అవుతూ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ వచ్చింది. సో అలా నేను జర్నీ స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా తర్వాత ఇక అందరి మాస్టర్లు కానీ కలిసేది ఏంటంటే, మనం ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. సరే అనుకొని వచ్చిన మాయ కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది. కొందరు అనుకొని వస్తారు, కొందరు అనుకోకుండా వస్తారు. ఆయన గుర్తు చేయడం ఆయన పని. బ్లైండ్ గా నమ్మేయాలి గురువు చెప్పారంటే. ఎందుకంటే ఆయన మన అన్ని చూస్తాడు. కృష్ణుడు కదా అర్జునులు అన్ని చూసినట్టు ప్రతి ఒక్కరు ఆయన అన్ని చూస్తాడు. నీ జన్మలు ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఏం పని చేయాలి అన్ని ఆయనకు తెలుసు. ఇది అర్థం చేసుకుంటూ ఒక గురువు చెప్పారంటే అది వెనుక చాలా రీజన్ ఉంటుంది. సో అది నాకు ఆ రోజు నాకు అర్థమైంది. కానీ చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ కూడా కొందరు ఏమి చదవకపోయినా ఆయన ఏది ఇచ్చినా చేసేవాళ్ళు. తర్వాత నేను అందుకే మనం ఎందుకు సజ్జన సంగతిని చేయమంటారంటే, వాళ్ళలో ఉన్న కరేజ్ మనకు వస్తుంది. నీకు అవ్వంటే నీకన్నా 4 ముక్కలు వచ్చు కదా, నువ్వు ఒక పని చేయొచ్చుగా. వాళ్ళు ఏమి రాకపోయినా ఎలా నమ్ముతూ గురువు అన్నాడని వెళ్ళిపోతే ఏ రేంజ్కి ఎదిగదు. సో నువ్వు ఎందుకు రైట్ టైంలో వెళ్ళలేదు అని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది అది. సో మళ్ళీ నాకు ఏదన్నా నీడ్ ఉంటే ఒక మాస్టర్ని పంపిస్తా, కరీంనగర్కి వెళ్ళి మాస్టర్ని కలిసి రాపోండి. అలా నా కోసం వచ్చి నాకు తెలియదు, నేను వాళ్ళ కోసం వెళ్తున్నాను వాళ్ళకు తెలియదు. అలా కోఇన్సిడెంట్ అయ్యే విధంగా వాళ్ళ నుంచి నాకు మెసేజ్ రావడం ఇలా జరిగింది అనమాట. ఎప్పటికప్పుడు నన్ను అలర్ట్ చేస్తూ వచ్చారు పత్రిక. సో కాబట్టి గురువు ఎక్కడున్నా మనం చూసుకుంటారు. ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటంటే, తన గైడెన్స్ లో ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎక్కడ దారి తప్పకుండా చూసుకునే బాధ్యత కంప్లీట్ తీసుకున్నారు ఆయన. అది మనం నమ్మాలి అంతే. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కూడా. సో అలా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను పత్రిక గురించి. సో ఇలా
ఏం జరిగింది? ఇప్పుడు నేను అక్కడ ఒక పని చేయకపోవడం వల్ల కొద్దిగా వెనకబడిపోయింది కదా! దాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కసారి నో చెప్పినాక మళ్ళీ నీ డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఎంత టైం పడుతదో, నువ్వెంత వెయిట్ చేయాల్సొస్తదో నాకు తెలీదండి. ఒక సెమిస్టర్ ఫెయిల్ అయిపోతే జూనియర్స్‌తో చదివి, చదివి, చదివి మళ్ళీ పాస్ అయ్యి అక్కడికెళ్ళాలంటే ఎట్లుంటదో అలా ఉంటది. ర్యాగింగ్ ఇవన్నీ ఉండొచ్చు. ఇన్ని దాటేసెళ్ళాలి. సో, అట్లా ఉంటది మనకు గురువు చెప్పినప్పుడు దాన్ని నో చెప్పినా, నీకొక అవకాశం వచ్చినా, నువ్వు చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా లేకపోయినా ఏదో ఒకటి ప్రయత్నం చేద్దామన్న ఆలోచన కూడా లేకుండా జస్ట్ నో చెప్పేసామనుకోండి, నీకు ఓపెన్ అవ్వాల్సిన డోర్స్ నువ్వు వెళ్ళాల్సిన పాత్ డిస్టర్బ్ అవుతుంది. అది నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. మళ్ళీ నేను ఆ పొజిషన్ రావడానికి చాలా టైం పట్టింది. అంత ఈజీ కాలేదు. సో, అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా జరగకముందు ఒకసారి నేను ప్రతిసారి నేను సీరియస్‌గా ధ్యానం చేస్తూ మంచిగా ఎక్స్‌పీరియన్స్ అవుతూ వచ్చాను. స్టార్టింగ్‌లోనే నాకు ఐసెట్ క్యూర్ అవ్వడము, ఇవన్నీ జరిగాయన్నట్టు. ప్రతిసారి ఊరికే ఫోన్‌లో మాట్లాడేవారు. ఎవరైనా మాస్టర్‌తో మాట్లాడినప్పుడు నిల్మ ఉంది అంటే నాకు కూడా ఇవ్వండి అనేవారు. మాట్లాడేవారు. అలా నేను మాట్లాడినప్పుడు ఆయనే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అప్పుడు ఏమన్నారంటే, "ఏం చేస్తున్నారు మేడం?" ఫస్ట్ మనల్ని అడుగుతారు. "ఏం చేస్తున్నారని?" ఎవ్రీథింగ్. నేను ఇది ఏం చెప్పుకోను. మీరేం చేస్తున్నారని అడిగారు. అంటే నేనప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు 'స్వర్ణామృతం' అని ఉంది కదా! ఆ మేడం బుక్ ఒకటి చిన్న బుక్‌లెట్ లాగా వచ్చిందండి. రూ. 50 అనుకుంటా. ఆ మేడం సార్‌తో ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఉన్నాయి బావుంది. ఆ టైంలో నేను చదువుతుంది ఏంటంటే, పత్రి గారు గురువు దగ్గర ఎలా ఉన్నారు అనేది ఉంది. సో, పత్రి గారు గురువు దగ్గర ఎలా ఉన్నారనే టాపిక్ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంది. అది నేను ఆస్వాదిస్తున్నాను ఆ టాపిక్‌ని. ఆ టైంలోనే నాతో ఫోన్ మాట్లాడారు కదా! ఏం చేస్తున్నానంటే, నేను ఈ బుక్ చదువుతున్నాను అని చెప్పాను. ఇప్పుడు ఆ బుక్ నేమ్ గుర్తులేదిప్పుడు. అంటే అప్పుడు ఇది చేంజ్ అయింది కూడా. ఆహా! అలాగా. మరక్కడ ఏం చదువుతున్నారు? ఎక్కడికొచ్చారు టాపిక్ అంటే, మీరు గురువు దగ్గర ఎలా ఉన్నారు అనే టాపిక్ దగ్గర ఉన్నాను సార్ అని. అలాగా నేను ఎలా ఉన్నాను మరి నేను గురువు దగ్గర అని అంటున్నాను నన్నే. అడిగితే మీరు చాలా వినయంగా ఉన్నారు సార్ అని అన్నా. అలా ఉన్నానా అంటే, అవును సార్. అలాగే ఉంది అని నేను చెప్పాననమాట. అచ్చా! అని అంటే మనం ఒక గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఎంత వినయంగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలంటే నిజం చెప్పాలంటే అదే అవసరం. కానీ ప్రతిసారి ఏం చేస్తారు ఆయనే వినయంగా ఉంటారు అందరి దగ్గర. రివర్స్. ఒక ఫ్రెండ్ లాగా ఆయనే ఉన్నారు. ఒక వినయం ఆయన చూపిచ్చారు. ఇన్ని చూపిచ్చాక ఎవ్వరు ధ్యానంలోకి రారు. ఎవరు ఆయనను ఫాలో అవ్వరు. మన ట్రాక్‌లోకొచ్చారు. ఒకరి దగ్గర ఏది చూపిస్తే ఆయన ట్రాక్‌లోకొస్తారో వాళ్ళ లెవెల్‌కి ఆయన తగ్గి చూపిస్తున్నారు. వాళ్ళ లెవెల్‌కి ఆయన ఉంటున్నారు. ఆయన్నే వాళ్ళ లెవెల్‌కొస్తున్నారు. ఇన్ని కోణాల్లో ఎందుకున్నారు అంటే అందరి లెవెల్‌లకి ఆయన్నే చూపిస్తున్నారు. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్. నేనిక్కడికి ఎదిగాను గాబట్టి, నేను ఇది లెవెల్ చిన్న అనలేదు. ప్రతి లెవెల్ గొప్పదే అంటారు. ఎందుకంటే, ఆ స్థితిలో అలాగే ఉంటారు. కాబట్టి ఈ లెవెల్‌లో నేనుండి, నేను ఈయనకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. ఈ మేడంకి ఈ లెవెల్‌లో ఉంటే, ఈ మేడంకి ఎలా అర్థమవుతుందో అలా చెప్తాను. అని ఆయనతో ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారింకా. ఇంకా ఎక్కువ గూడా ట్రీట్ చేయొచ్చు. అది గొప్పతనమైనది. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్. సో, ఇలా మాట్లాడా. కాబట్టి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాను అది చెప్పారు. అప్పుడు ఇంకా ఏంటి సంగతులంటే, మరిక్కడ సజ్జన సాంగత్యం అన్నీ నడుస్తున్నాయి అంటే, నడుస్తున్నాయి సార్. అందరూ తాడే మీద ఫోకస్ చేసి ఒక మాస్టర్‌కి తాడే యాక్టివేట్ అయిందని అందరూ తాడే యాక్టివేట్ చేసుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అలాగే హాస్టల్ ట్రావెల్ చేస్తున్నారు. మరిక్కడ నాకంత టైం లేదు సార్ అని అన్నా. మరి నేనెలా ఈ తాడేని యాక్టివేట్ చేసుకోవాలి నాకు అని నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే, "మీకు తాడే అన్నీ అవసరం లేదు మేడం. మీకు అంతకుముందు జన్మలో ఇవన్నీ అయిపోయాయి. ఆ! మీరు జగద్గురువులు" అని చెప్పారన్నమాట. అనగానే నాకొక బ్లాంక్ అయిపోయాను. అంటే కంప్లీట్ అంటే జగద్గురు అనగానే ఓకే అని కంప్లీట్ చేసుకొనొచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు నాలాగా చేయడానికి వర్క్ చేయడానికొచ్చారు అన్నాడు. ఓకే. జస్ట్ విన్నానంతే. ఆ టైంలో నాకది షాకింగ్ ఏవైనా విన్నప్పుడు. సో, జస్ట్ అందుకే సార్ ఈ విధంగా నన్ను మోటివేట్ చేస్తూ నా పనులను గుర్తు చేస్తున్నాడు. నేను వెనక స్టక్ అయిపోతే నా పర్పస్ వెనకకెళ్ళిపోద్దని అని నాకు అర్థమవుతూ వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా నేను మెల్లిమెల్లిగా గుర్తు చేసుకుంటూ వచ్చాను. ఇక కట్ చేస్తే ఇక్కడ ఆర్మూర్‌లో ఎమ్మెల్యే అయిపోయింది కదా! అది నేను జస్ట్ మిస్ చేశాను గదా! ఆ తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లో ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌లో కలిసి అన్నీ చేశామన్నమాట. ప్రతి ప్రాజెక్ట్‌లో ప్రతి డొనేషన్‌లో మా ఫ్యామిలీ నుంచి ఎళ్ళాలి. అన్నిటికి ఇచ్చినాక కూడా ఇంకొక డొనేషన్ ఇంకోటొచ్చిందంటే నేను వెనకాల ఉంటే మళ్ళీ వచ్చేదక్కడికి. ఇది కూడా ఒక రీజన్ ఉంటది. ఎందుకు ఈ డొనేషన్స్ పిరమిడ్ మాస్టర్స్ ఎక్కువెయ్యాలి. అందులో ఎంచుకున్న వాళ్ళు ఇంకా అనంటే అది బేస్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి.
ఏదైనా ప్రాజెక్ట్ పడాలి అన్నా ఒక కడతాల్ పిరమిడ్ వచ్చింది అంటే ఒక అంబానీ ఇస్తే అది ఉండకపోవచ్చు అండ్ తక్కువని కాదు. డబ్బుకు వాల్యూ ఉంది. కానీ మనం ఏ ఆత్మస్థితిలో ఉండి ఇచ్చామో, ఎవరి ఎనర్జీ పనిచేస్తుంది అక్కడ డబ్బు కాదు పనిచేసే ఎనర్జీ. ఎనర్జీతో మన పిరమిడ్ మాస్టర్స్ ఎనర్జీ అంతా ప్యూర్ తో వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని మీద నిలబడ్డది ఎప్పటికీ ఉండిపోతుంది అది. ఇంకా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు అన్నమాట. సో అందుకనే సత్య దర్శనం కానీ పిఎన్సి సత్య దర్శనం కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే కంప్లీట్ ఆ స్థితిలో మనం ఎదగాలి, ఆ స్థితిలోనే మన ఎనర్జీ ఉండాలి. అది నడవాలన్నా అలాగే ఉండాలి. మన ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతిది ఇంపార్టెంట్. ప్రతిసారి మాట్లాడుతున్న ప్రతిది కూడా. సో ఇలా ఉన్నప్పుడు నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది. అలా మా ఫ్యామిలీ నుంచి డొనేషన్స్ వెళ్ళడం. మా అన్నయ్య అయితే చాలా చాలా హాఫ్ ఆఫ్ ద శాలరీ ఇస్తారు. సో వాళ్ళు అలా ఎంపిక చేసుకొని వచ్చారు అంతే. మా సిస్టర్ ఇస్తారు, మా పేరెంట్స్ ఇస్తారు, నా దగ్గర నేను ఎంత ఇవ్వాలని ఇస్తారు. అలా అని మేము ఏదో కోటీశ్వరం అన్ని ఇస్తామని కాదు. మా దాంట్లో ఎంత ఉందో అంత, ఎవరి స్తోమత మేరకు ఎంత ఉందో అంత. అది ప్రతి ప్రాజెక్ట్ లో కనెక్ట్ అయ్యాం. దేన్ని తక్కువ చూడం, అక్కడ ప్రతిసానే చూస్తాం. అదే మాకు నేర్పించారు. ఇలా గ్యాప్ వచ్చిన టైంలో మధ్యలో ఏమైంది, నా పిల్లలు రాగానే ఇంకా నాకు మదర్ ఎలా ఉంటుంది అటాచ్మెంట్. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలాగే ఉండేది నాకు. ఏ చిన్నది వచ్చినా ఫీల్ అవ్వడం, ఏ చిన్నది వచ్చినా అనిపించడం. సో ఏదన్నా ప్రతిసారి దగ్గరికి వెళ్ళడం ఇలా అయిపోయింది. కొద్దిగా ధ్యానం తగ్గిన, ఆత్మజ్ఞానం తగ్గిన ఎలా ఉంటామంటే అంత నార్మల్ లాగానే రియాక్షన్ ఇస్తాం. సో అలా సార్ ఈజిప్ట్ వెళ్ళి వస్తారంటే వెళ్ళి వచ్చేదాకా వెయిట్ చేశాను. ఇక్కడ వెయిట్ చేసినప్పుడు ఏం జరిగింది, వచ్చారు. అంత దూరం నుంచి వస్తే ఎన్నో ముచ్చట్లు పెట్టాలి కదా. వచ్చినాడు అంతే, బుక్ చదువుతున్నాడు. ఆయన బుక్ చదువుతున్నప్పుడు మేము కలిసి ఏదో 2-3 మాటలు మాట్లాడారు. కొన్ని మాటలు మాట్లాడాం. సో తర్వాత కూర్చున్నారు. మళ్ళీ రెండో రోజు వచ్చారు. ఫస్ట్ డే అయిపోయింది కదా. ఫస్ట్ ఫన్నీగా ఉన్నాడు, అందరితో మాట్లాడారు. అట్లే మాతో కూడా మాట్లాడారు. అయిపోయింది. కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, ఫాలో అవుతున్నాం. మళ్ళీ ఎందుకు ఓనించుకుంటాం, బతిగారు ఉన్నారంటే ఫ్రీ ఉన్నారని అడుగుతాం, వెళ్తాం. అప్పుడు ఆ పెద్ద గుంపు ఇలాంటి లేవు. 2016 ఎలా ఎప్పుడో వచ్చారు అనుకుంటా. ఈజిప్ట్ నుంచి వచ్చారు. మళ్ళీ సాని కలిసాం. అప్పుడు చాలా బిజీగా బుక్ చదువుతున్నా. నా పాపని తీసుకెళ్ళాం. ఎందుకంటే తను కూడా ఈ స్టేట్ లో రావాలి, ఇది ఇదేనా మనకు ఉంటుంది కదా. తను 4 years ఉండొచ్చు అంతే. మా బాబు ఇంకా 1.5 year అలా ఉన్నాడు. తను 4.5 అలా ఉంది. సో తీసుకొచ్చాను నేను. అప్పుడు తీసుకొచ్చేస్తే తను చూసాడు అంతే. ఎందుకు చిన్న పిల్లని తీసుకొచ్చావా, ఎందుకంటే లోపల ఫియర్ అవుతుంది తను. అంటే సార్ దగ్గర తీసుకురావాలని అనుకుంటది కదా. నేను ఆ స్టేట్ లో వచ్చాను. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వవాడిని. యాక్చువల్గా నేను ఫ్రీడమ్ ఇస్తున్నానే పిల్లలకి అనుకున్నాను. ఎక్కడ మిస్టేక్ చేస్తాను అని ఆలోచించాను. ఓకే, అది విన్నాను. రెండోది ఏమన్నాడు, అక్కడే కూర్చున్నాడు. సార్ దగ్గరికి వెళ్లే ముందు ఒక మేడం అప్పుడే వచ్చిన కొత్త వాళ్ళు ధ్యానం చేసుకొని వెళ్ళారు కడతాల్లో ధ్యానం అదే పిరమిడ్ లో చేసుకొని వెళ్లే ముందు ఏమంటుందంటే అందరూ ఏం చేసి వచ్చారు మేడం, నన్ను చూస్తున్నారు, ఇలా ఇలా చూస్తున్నారు అని చెప్పింది అనమాట. ఇవన్నీ చెప్పేసేది. నాకైతే ఏమి కుదరలేదు, వీళ్ళేమో ఏంజల్స్ అంటున్నారు, అందరు మాస్టర్స్ అంటున్నారు, నాకు అసలు ఇంత పెద్ద పిరమిడ్ ఎందుకు కుదరట్లేదు అని అనుకున్నాను. నేను అప్పుడు అనుకుని ఎందుకు కుదురుతుంది, నేను ఇన్ని మైండ్ లో సంసారం ఇవన్నీ నింపుకొని వచ్చాను కదా. సార్ దగ్గరికి ఇదే సార్ని అడుగుదాం వెళ్ళాను. ఆమె వెళ్ళిపోయిందా, నేను అడిగాను. సార్ ఒక మేడం చెప్పారు, ఇన్ని చెప్తున్నారు, నాకైతే ఏది కనిపించలేదు, నాకు కుదరనే లేదు అని. నేను మాస్టర్ కాదు. మన నోటి నుంచి వచ్చే మాట ఎంత అద్భుతమైన మాటలే రావాలి. కుదరలేదు, రాలేదు, ఇది లేదు, అది లేదు అనకూడదు అనమాట. అందుకనే అన్నారన్నమాట. కానీ అక్కడితో వదిలేస్తారు అనుకున్నా. దాన్ని అలాగే పెట్టుకున్నారు. పాస్ చేశారు అది. అండ్ అంతకుమించి ఎక్కువ మాట్లాడి బుక్ పట్టుకునే ఉన్నారు. అంటే ఒక కంప్లీట్ మ్యాన్ ఎలా ఉంటాడంటే అవసరమైన మాటలే మాట్లాడతారు. అక్కడ నువ్వు ఎంత గొప్ప అయిండొచ్చు, నువ్వు ఎంత పరిచయం అయిండొచ్చు, నీకు ఆయనకు ఎంతో రిలేషన్, కానీ అక్కడ ఏమీ లేదు, నథింగ్, ఇంకా ముందుకెళ్ళేది ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు నీతో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడు. అవసరమైన 2 మాటల మించి ఇంకొక మాట మాట్లాడు. అంటే సరైన మాటలు ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడు. మళ్ళీ బుక్ లోకి వెళ్ళిపోయారు. ఆహా, అంటే ఒక పని ఉండాలని దగ్గర ఉండాలంటే నీకు ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన మాట్లాడాలి. ఆత్మజ్ఞానం స్థితిలోనే ఉండాలి. అలా అయితేనే నీకు ఆయనకి ఒక కనెక్షన్ ఉంటుంది. లేదు అంటే నువ్వు అక్కడ ఎంత మాత్రం ఉన్నా జస్ట్ ఒక సినిమా లాగానే, జస్ట్ ఆయనను
చూడాలి, వెళ్ళిపోవాలి. ఒక దేవుని విగ్రహం చూసి వెళ్ళినట్టు. ఇంకా అంతే మించి ఎక్కువ కనెక్షన్ ఉండదు. అది నాకు అర్థమైంది. సో అంతే. సో మాట్లాడితే పర్ఫెక్ట్ మాటలు మాట్లాడాలి. ఉంటే ఒక పనిలోనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నిరంతరమైన శ్రమ ఎక్కడ ఉన్నా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అంతే, ఇంకేం లేదు ఆయనలో. ఈ 3 అనువనువు నిండిపోయినాయి. ఆయనతో వచ్చే వాళ్ళు కూడా ఈ 3 కనెక్షన్ తోటి రావాలి. భర్త, పిల్లలు, నేను, నాదితో ఉండొద్దు. ఆయనలాగా ఇచ్చిన, అందుకే ధ్యానాన్ని ఇచ్చారు. ఓకే, అది నాకు అర్థమైంది. అక్కడ పాస్ కొట్టాడు కదా పిరమిడ్ గురించి నేను అన్నది. మళ్ళీ లాస్ట్ కడతాలో ప్రోగ్రామ్కి అయ్యి అదే పిరమిడ్ లో ధ్యానం చేసి ఎన్నో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు మళ్ళీ గుర్తు చేశారు పిరమిడ్ ఎలా ఉందని. మౌనంలో ఉండగా కూడా నన్ను రిమైండ్ చేస్తున్నారు పిరమిడ్ ఎలా ఉందని. అద్భుతంగా ఉంది సార్ అంటే ఫుల్ హ్యాపీ. చూడండి, నాతోటి అద్భుతం అనే పదం అనిపించారు. అది కూడా అనుభవంతో అనిపించారు. ఆ 4 ఏళ్ల గ్యాప్ ను వదలలేదు. పిరమిడ్ ఎలా ఉందని మళ్ళీ నన్ను అడిగించారు. ఒక మాస్టర్ మాట్లాడితే అద్భుతమైన మాటలే మాట్లాడాలి. నాకు ఆటోమేటిక్ గా నేను అదే ఎక్స్పీరియన్స్ అయిన కాబట్టి అదే మాట్లాడాను, అదే హ్యాపీ అయ్యారు. సరైన మాటలు మాట్లాడిపించేవారు గురువు అనేవారు. సో సరైన మాటలే కాదు, అద్భుతమైన మాటలు. సో మనం అద్భుతాలు చేయడానికి ఉన్నప్పుడు మళ్ళీ ఇందులో పడిపోయి తక్కువగా ఎందుకు చేయాలి? సో ఇవన్నీ కూడా ఆయనతో జర్నీ చేస్తున్న అనుక్షణం మనకు అర్థమవుతూ వస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం నాతో చాలా సమయం నేనున్నా కదా అని అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది అనమాట. అలాగే తాడే అంటే నాకు అంతకుముందు జన్మలు అయిపోయాను కదా, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువ కనిపించకపోయినా ఇంట్యూషన్ తెలుస్తుంది నాకు. ఏం జరుగుతుంది, ఏంటి పలానా, ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఇంట్యూషన్ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు జన్మల జ్ఞానం ఉంది కాబట్టి. సో ఎగ్జాక్ట్ గా అన్ని చూడాలని లేకపోయినా డ్రీమ్స్ లో కనిపిస్తాయి నాకు. అలా నాకు ప్రాజెక్ట్స్ వచ్చేటి. ఒక ఛానల్ ప్రాజెక్ట్ చేయమంటే అది కంపల్సరీ చేయాలి. అప్పుడు నాకు తెలిసింది కదా, నో చెప్పాను కదా, అప్పటి నుంచి నేను నో చెప్పట్లేదు. నన్ను యాంకర్ చేయమని ముందు చేశారు. అందులో నేను చాలా ఎపిసోడ్లు చేశాను. 100 ఎపిసోడ్లు గానే ఏదో కంప్లీట్ చేశాను అనుకుని పడుకున్నాను. పడుకుంటే నిద్ర లేపారు ధ్యానంలో, డ్రీమ్ లో పరిక్రమము అని చెప్పారు. పరిక్రమము అంటే కంప్లీట్నెస్, వచ్చిన పని కంప్లీట్ చేయని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అది నేను పాస్ కొట్టద్దు, దాన్ని కంటిన్యూ చేయాలని నాకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు నాలాగా చేయడానికి వచ్చావు అంటే నేను ఇలాగ ఇలా చేస్తానని అప్పుడు అనుకున్నాను. మీరంటే ఈ రోజు ఇక్కడ ఉంటారు, సాయంత్రం ఏ ఊర్లో ఉంటారో, నెక్స్ట్ డే ఏ ఊర్లో ఉంటారో, నీలా నేను ఇలా తిరుగుతాను అని అనుకునేదాన్ని. అది ఛానల్ అన్నమాట. ఛానల్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న మాస్టర్స్ మనకి కనెక్ట్ అవుతారు. వాళ్ళతో కనెక్ట్ అయితే ఆయన ఎలా వెళ్ళి కనెక్ట్ అయ్యారో అదే కనెక్షన్ మనకు వస్తుంది అనమాట. అది సీక్రెట్. దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయాలి. సో అది నాతో ఎంత చేయించాలో అంత చేయించారు. కంప్లీట్ అయినాక ఇంకా ఛానల్ జోలికి వెళ్ళొద్దు మళ్ళీ ఇంకో ఛానల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి మాత్రం మళ్ళీ వెళ్ళొద్దు అనుకున్నాను. మూడోసారి నేనే ఛానల్ పెట్టాల్సి వచ్చింది. అదే పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ పెట్టాను. మరి ఈ ఛానల్ ఎందుకు పెట్టామంటే నేను దీనికంటే బిఫోర్ నేను పత్రిజీ జన్మస్థల్ కి ట్రస్ట్ మెంబర్ అయ్యాను. ఆయన పత్రి గారు పుట్టిన ప్రదేశం బోధన్, దానికి నేను వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ అయ్యాను. నిజానికి నాకు ట్రస్టులు ఇవన్నీ ఏం అంత ఇష్టం ఉండవు. నాకు ఇండివిజువల్ గా వర్క్ చేయడం ఇష్టం అనమాట. ఏ ట్రస్ట్ కు నేను ఇంతవరకు ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే పత్రిజీ నాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నో చెప్పానో అప్పటి నుంచి నేను దేనికి నో చెప్పకుండా నాకు ఏది నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దానికి ఎస్ చెప్పాలి, ఎలా నేను సిద్ధం అవ్వాలనే ఆలోచనలే ఉన్నాను అంతే. అందుకుగా నేను ఒప్పుకున్నాను అంతే. మన డోర్స్ మన పని ముందుకెళ్ళడానికి రెండో అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే సెమిస్టర్లు చదవద్దు కదా. సో అందుకని నేను ఎస్ చెప్పాను. ఎందుకంటే అవే పనులు ట్రస్ట్ లో లేకుండా కూడా చేయొచ్చు. నాకు పెద్ద మెంబర్ ఉండాలని ఏమీ ఆలోచన లేదు. నువ్వు చేయాలంటే ఎన్ని సేవలన్నీ చేయొచ్చు. సార్ ఫ్రీ బిల్ ఇచ్చారు. నువ్వు ఒక పిరమిడ్ కడతా అంటే నేను ఆపేవాళ్ళు లేరు. నువ్వు క్లాసెస్ పెడతా అంటే నేను ఆపేవాళ్ళు లేరు. నువ్వు ప్రపంచం తిరిగి చెప్తా అంటే నేను ఆపేవాళ్ళు లేరు. ఇవన్నీ మన పనులు మనం చేసుకుంటూ చేయొచ్చు కదా. దానికి ఒక ట్రస్ట్ ఏ ఉండాలి, ఇదే ఉండాలని, అందులోని మెంబర్ అయితేనే చేయాలని ఏమీ లేదు కదా. నిజానికి అందులో ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువ బాగా చేసాం అనిపిస్తుంది. అంటే అందులో ఉంటే చుట్టూరంగా ఉండి ఎంతో మందిని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక ఆర్టే. సుభద్రి గారు ఎంత గొప్పగా హ్యాండిల్ చేశారు. రకరకాల మైండ్ సెట్ ఉంటారు. ఒక మెంబర్ గా ఉండాలంటే ఎంతో మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేస్ చేశాడు. ఒక్క ప్రదేశంలో ఉండే ఫేస్ చేయలేమా అనిపిస్తుంది. ఇది కూడా నాకు ఎలా తీసుకొచ్చారంటే నేనున్నాను అనే పదం నాకు ఎప్పుడు భరోసాని ఇచ్చేది కాబట్టి రోజుకోసారి చూసుకునేదాన్ని ఈయన ఎక్కడ ఉన్నారు అని. మనకి ఇస్తారు కదా మెసేజ్ లో, అలా ఇలా చూసుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఈయన కొద్దిగా ఫిజికల్ గా డౌన్ అవుతూ వస్తున్నప్పుడు మెసేజ్ ఇస్తున్న మరణం గురించి ఇస్తున్నప్పుడు భయం మొదలైంది నాకు. ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కలిసిన పత్రికని మేడం ఎక్కడి నుంచి అనేవారు.
అప్పటికి నాకు నిజామాబాద్ నుంచి వెళ్ళిపోయి అట్లీస్ట్ హైదరాబాద్ లో ఉంటే కడతాలో సార్ని చూడొచ్చు, మళ్ళీ ధ్యాన జగత్ ఆఫీస్ లో సార్ని చూడొచ్చు, ఏదో మన శాలరీ లెక్కలు కొంత ఇయ్యొచ్చు, నా పనులు చేయొచ్చు, ఇలాంటి ఆలోచన ఉంది నాకు. అందుకని నేను నిజామాబాద్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండేదాన్ని. అయితే నేను వచ్చినప్పుడు మేడం ఎక్కడి నుంచి అని అడిగేవారు. అంటే నేను నిజామాబాద్ నుంచి సార్ అని. నాది నిజామాబాద్ అని. ఓకే అన్నారు. మళ్ళీ రెండోసారి మీట్ అయినప్పుడు కూడా మేడం ఎక్కడి నుంచి అన్నారు. అంటే నిజామాబాద్ నుంచి సార్ అన్నాను. నాది నిజామాబాద్ అన్న. ఓకే సార్ అన్నాను. అలా ఎప్పుడు కలిసినా నాది నిజామాబాద్ అని, ఎందుకంటే నా మైండ్లో నాది అని వస్తలేదు కదా. ఇంకా ఎప్పుడైతే సార్ ఏంటో ఈ మరణం గురించి చెప్తున్నారు, నాకేం మెసేజ్ ఇస్తున్నారు, నాది నిజామాబాద్ అంటున్నారు, మరి నేను ఎందుకు అనుకుంటున్నాను నాది అని. ఆయన నాది అంటున్నప్పుడు ఎక్కడ పోయినా నాది అన్ని నాదే అంటాడు కదా, నేను నిజామాబాద్ ఎందుకు నాది అనుకుంటలేను అని అనుకొని ఎప్పుడైతే నేను నాది అనుకున్నాను, అసలు నేను ఏమేమి ప్రాజెక్ట్స్కి వచ్చానో ఆ విలేజెస్ అన్ని నాకు కనెక్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, నేను ఏ పనికి వచ్చానో ఆ పనిని నేను ఒప్పుకునేదాకా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే నేను ఇక్కడ ఈ ఒక పని మీద ఉన్నానని ఆలోచించట్లేదు. ఏదో చేసేద్దాం, హైదరాబాద్ పోతే ఇది చేసేయచ్చు, ఇక్కడికి వెళ్తే ఇది చేసేయచ్చు, పిల్లల చదువులు కూడా ఎక్కువ వెళ్ళిపోతాయి, ఇలాంటి ఆలోచనతో వెళ్ళినాను. అక్కడైతే పత్తి సార్ ఉంటాడు, ఆయన ఎప్పుడు నేను ఉన్నానని భరోసా ఇచ్చాడు కదా, రోజు అని అప్పుడప్పుడు నెలకు 2 సార్లు చూడొచ్చు, మళ్ళీ తెలిసిన వాళ్ళకి ధ్యానం చెప్పొచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అంతే. ఇక్కడ నాకు ఎన్ని విలేజ్లు కనెక్ట్ అయ్యాయంటే, వన్ డేలోనే వాళ్ళందరూ నాకు అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా కనెక్ట్ అవ్వడము, వాళ్ళు నాతో ఉండడము, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. ఇంకా మేము ఎప్పుడో లింక్ చేసుకొని వచ్చిన వాళ్ళమా అన్నట్టుగా నేను ఈ ప్రేమను ఇంతకాలం మిస్ అయ్యానా, ఇవన్నీ నాకు అర్థమవడం స్టార్ట్ అయింది అనమాట. ఎంతమంది ప్యూర్ గా ఉన్నారంటే ఇక్కడ ఏ విలేజ్ లో చెప్పలేము, 20-30 విలేజెస్ తిరిగాం కావచ్చు. అద్భుతమైన మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా. సో ఈ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరిని ఏంటంటే ప్రతి ఒక్కరిని బతిసానే చూస్తుంది. ఈవెన్ ఆ ఫస్ట్ ఛానల్లో కూడా 100 ఎపిసోడ్లో సార్ అడిగితే ఏముంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే, అందరిలో మీరే ఉన్నారు సార్ అంటే ఎంత హ్యాపీ అయ్యారు, అందరిలో మీరే ఉన్నారు సార్ అన్నాను. ఆయన ఎంత హ్యాపీ అయ్యారు. మనం వన్నెస్ లో ఉండడం అని తెలుసుకునేది. నువ్వు ఏదో చేయను కదా, నువ్వు నీ భావం వన్నెస్ లో ఉంచు, అదే అన్ని చేసి పెడుతుంది. నీ భావాలు ఎన్ని మారుతాయో నీ పనులు అన్ని తగ్గిపోతాయి, అదే ఆయన చెప్పేది. సో అది మార్చుకోవడం కోసం మనం తిరిగి పనులు చేయించేది. తిరగంగా బిజీ అవ్వంగా మన మైండ్ లో ఉన్న రాంగ్ అంతా వెళ్ళిపోయి రైట్ లోకి వెళ్ళి వన్నెస్ లోకి వచ్చేస్తాం. ట్రాక్ తిరిగితే గొప్ప వాళ్ళు, తిరుగుతుంటే తక్కువ అని కాదు. ఆ తిరగంగా ఏం చేస్తాం అంటే మనమే ఎదుగుతాం, ఆ వన్నెస్ లోకి వస్తాం. నువ్వు ఎంతగా ఎదుగుతావో నీ మాటే వాక్కు విధంగా మారిపోతుంది, ఎంతో మందిలో చేరిపోతుంది. అది ఆయన చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి ఆయన నావాడు అంటారు. మనం ఎంతమంది అనుకుంటారు నా వాళ్ళని, ఎలా అనుకుంటారు? ఆ లెవెల్లో ఆయన ఉంటాడు. నేను నీ వాడిని అన్నట్టుగా ఆయన చూపిస్తాడు. అదే కంప్లీట్ మ్యాన్. సో మనం కూడా వన్నెస్ లో ఉండాలి. అంటే అందరిలో గొప్పనే చూస్తారు. 100 తప్పులు ఉండొచ్చు, ఒకటే గొప్ప ఉండొచ్చు, కష్టపడైనా దాన్ని చూస్తాడు. మనం 100 గుడ్ ఉన్నా ఒక తప్పు ఉంటే తప్పుని తీస్తాం. సో తేడా అది. కంప్లీట్ మ్యాన్ అంటే ఎలా ఉంటారంటే అందరిలో ఉన్న గుడ్డే చూస్తారు. మాట్లాడితే సరైనదే మాట్లాడతారు, అక్కడ అవసరం ఉంటేనే మాట్లాడతారు, మనకు ప్రయోజనం ఉంటేనే మాట్లాడతారు, సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు, ఒక క్షణం కూడా వృధ చేయలేదు. ఇంతకు చెప్పాలంటే మన మాటలో వర్ణించలేని దాన్ని ఆయన ఎంత ఇచ్చారో, అసలు ఆయన ఇచ్చిన దాన్ని ఎవరు కూడా వర్ణించలేము, చూపించలేము. జస్ట్ ఆయన చెప్పిన ఆదేశ సూత్రాలు ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే, ఒక్క అడుగన్న వేస్తే కనీసం ఆయన దారిలో ఉన్నట్టు, కనీసం ఒక్క అడుగన్న. సో అందుకే ట్రస్ట్ మెంబర్ ఇచ్చిన బాధ్యతని నేను ఇష్టంగా తీసుకున్నాను. అద్భుతమైన ప్రదేశం. బోధనకి మీరు అందరూ రండి. ఇక్కడ 3 సొన్నమాల మేడం కూడా వచ్చి వెళ్ళారు. ఇక్కడ పత్రిజీ జన్మదిన వేడుకలు 3 days జరుగుతాయి. 7, 8, 9 బోధన ఫంక్షన్ హాల్లో. అలాగే రామాలయంలో పత్రి గారు అక్కడ నిర్మాణంలో ఆయన ఇటుక పిల్లల సహాయం కూడా చేశారట. ఆ నిర్మాణంలో ఆయన వంతు సహాయం అందిందంటే అది ఎంత అద్భుతమైన ఆలయం ఏంటిది. ఆయన వెళ్ళిన స్కూల్, ఆయన పుట్టిన రూమ్ కూడా ఉంది. అలాగే లాస్ట్ డేస్ వరకు ఆయన పడుకున్న రూమ్, ఇవన్నీ స్పెషల్ గా చేసి ముందు చూపించాలన్నమాట. ఆయన అన్ని అలా పెట్టేసి, ఇప్పుడు సిడి సాయిబాబా కానీ అక్కడ చూపిస్తారు కదా, అలాగే కృష్ణుడు పుట్టిన ప్రదేశం ఎలా చూపిస్తారో మనం ఇది చూపించడం ముందు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో వంతుగా భాగంగా మేము చేస్తున్నాము. సప్తాహాలు చేస్తున్నాం. అంటే చుట్టుపక్కల గ్రామాలు సప్తాహాలు నడుస్తున్నాయి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రం సెంటర్ లో క్లాసెస్ నడుస్తాయి. ఇలాగే వస్తారు. రీసెంట్ గా పత్రిజీ ఫిలిమ్స్ డైరెక్టర్ సార్ కూడా వచ్చారు. ఆయన వంతు క్లాస్ తీసుకున్నారు.
సో వీలుని బట్టి మాస్టర్స్ వస్తున్నారు. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ స్థలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం అంతే. మా ప్రయత్నంగా ఏది జరుగుతుందో అది చేస్తున్నామండి. సో ఇది ప్రతిసారి ఇచ్చిన వండర్ఫుల్ ప్రాజెక్టే కాకుండా ఈ నిజామాబాద్ ఆయనది కాదు, నాది కూడా మనందరిది. సో అందరం వన్నెస్ లో ఉందాము, మన వంతుగా పని చేద్దాము. శాకాహార జగత్కి, ధ్యాన జగత్తుకి, అలాగే పిరమిడ్ జగత్తుకి మన భావాలు సరిగ్గా ఉంచుకుంటూ అందరిలోని పత్రిజీని చూస్తూ సమానత్వంలో ఉంటూ ముందుకెళ్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వండర్ఫుల్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. చాలా చక్కగా చెప్పారు నీలిమ మేడం. సో ఇంత కాన్స్టెంట్‌గా పత్రి సార్‌ని చూస్తూ, టచ్‌లో ఉంటూ, సో మీరు నేర్చుకునేదేంటంటే యెస్ అనుకుంటూ వెళ్ళిపోయారనమాట. నో అని చెప్తే మళ్ళీ వెనక్కెళ్ళిపోతాం. సో నాకు బాగా నచ్చిందది. ఆహ్, చాలా బాగుంది మేడం. అన్ని విషయాలు చెప్పేశారు. ఇకపోతే సో మీరు వర్క్ చేయాలని మీకు మొదట్లోనే అనిపించేసిందనమాట 2002లో. ఆ, వెరీ గుడ్. వెరీ గుడ్. అలా ఒక పక్క మ్యారేజు, ఒక పక్క మీ సోల్ పర్పస్ వర్కు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగారా అసలు? తర్వాత తర్వాత నాకు తెలిసిపోయింది దేన్ని ఓకే. ఇగ్నోర్ చేయాలి, దేన్ని ఎంతవరకు పట్టించుకోవాలి, అసలు ఏమి మైండ్కి తీసుకోవద్దు. అన్ని మధురం అని ఫస్ట్ లెసనే చెప్పారు కదా, మానం మధురం మనం మధురం, ఇవన్నీ మనకి బ్యాలెన్స్ అయిపోయాయి అనమాట. నాకు బాగా నచ్చిందేంటంటే సిట్యుయేషన్ ఏదైనా అది మనకి కంఫర్ట్‌గా చేసుకోవడం అనేది నిజంగా అది మనం ఒక్కోసారి అవాయిడ్ చేస్తాం. ఆహా! అది నాకొద్దు. అది నాకు మంచి సిట్యుయేషన్ కాదనేసి. సో ఏది పూలబాట కాదు. అన్నిటిని మనం తీసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నారు కదా! నాకు బాగా నచ్చిందది. సో చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు సరికొత్తగా విన్నాము. 'ది కంప్లీట్ మ్యాన్‌కి' మీ దృష్టిలో వినడం ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటది. సార్ గురించి ఎంత చెప్పినా ఇంకా వి విందామని అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. అండ్ చూశారు గదండీ! ఇది మనకు ఈ 'శ్రీ శక్తి' పిరమిడ్ ఛానల్ అండ్ 'పత్రిజీ ఫిల్మ్స్' యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు 'ది కంప్లీట్ మ్యాన్' ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి యూట్యూబ్‌లో. అందరూ తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఆహ్, ఆహ్, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా రేపు సరికొత్త మాస్టర్‌తో మనం ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. అందరికీ శుభ థ్యాంక్ యూ. సాయంత్రం. బాయ్ థ్యాంక్ యూ. మేడం. బాయ్.